వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటంటే ఏపీలో ఎలక్షన్ వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యల పట్ల వివరణ ఈయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అసదుద్దీన్ ఓవైసీ గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమాన్ని కోరే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, లౌకికవాదాన్ని పెంచే వ్యక్తి అంటూ కొనియాడారు. దీనిపై మీరేమంటారు? మాంసం షాపు చుట్టూ పిచ్చి కుక్కలు వీధి కుక్కలు తిరిగినట్టు వీడు తిరుగుతుంటాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ బూట్లు నాకుంటే తిరుగుతుంటాడు. వీనికి ఒక స్థాయి ఉన్నదా మాట్లాడడానికి? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేంత స్థాయి ఈయనదా? చంద్రబాబు 2019లో కూడా సేమ్ వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఒక లంగా దొంగకే సపోర్ట్ ఇస్తాడు. వీడొక దేశద్రోహి. ఈ పార్టీ పుట్టిందే దేశానికి వ్యతిరేకంగా. అక్కడ మా ముస్లిం లీగ్ ఈ యొక్క ఎంఐఎంఏ ఈ దేశాన్ని విభజించింది. వీడు చూడండి, వీడి చరిత్ర చూడండి. వీడి మనిషి అంటే కూడా అసలు ఈ దేశం యొక్క పార్లమెంట్లో ఇలాంటి పసుపు ఇలాంటి ఉగ్రవాది ఈ యొక్క పార్లమెంట్ ఉంటే ఇక పార్లమెంట్కి అవమానం. పార్లమెంట్లో ఎప్పుడు ఏ బిల్లు పాస్ అయినా ఎప్పుడు ఏ బిల్లు ప్రవేశపెట్టినా దానికి వ్యతిరేకం. వీడు ఆర్టికల్ 370కి వ్యతిరేకం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు వ్యతిరేకం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని వీడు వ్యతిరేకిస్తాడు. ఆ జ్ఞాన్వాపిలో మా శివలింగం వెళ్తే అది ఫౌంటైన్ అంటాడు. ఇప్పుడు కూడా బాబరీ మస్జిద్ హై అంటాడు. అరే బాబరీ మస్జిద్ హై అంటాడు కదా. ఈ దొంగనా కొడుకు, ఈ ఉగ్రవాది, ఈ గోల్డ్ టోపీ జోకర్, ఈ ముస్లింల యొక్క శత్రువు బాబరీ మస్జిద్ ఆ యొక్క లీగల్ ఫైట్ అంటే న్యాయ పోరాటం చేసేటప్పుడు బాబరీ మస్జిద్ యొక్క కమిటీకి న్యాయ పోరాటానికి 15 కోట్ల రూపాయలు విరాళానికి ఇచ్చింది వీడే. కోర్టులో తేలిపోయింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళకు 5 ఎకరాల భూమి సపరేట్గా ఇచ్చేసిండ్రు. వాళ్ళు అక్కడ కట్టుకోమని చెప్పేసారు. వాళ్ళ కమిటీ ద్వారా కట్టుకోమని చెప్పేసారు. ఇది కూడా ప్రభుత్వం ఆధీనంలో లేదు. రామ్ జన్మభూమి ట్రస్ట్కు ఈ భూమి ఇచ్చేశారు. మన వాళ్ళు విరాళాలు స్వీకరించారు. అయోధ్యలో మందిరం నిర్మాణం అయిపోయింది. అక్కడ మస్జిద్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాల క్రితం ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినటువంటి భూమిలో పిచ్చి చెట్లు మొలుస్తుంటే అవి పీక్కోవడానికి కూడా పైసలు లేవు వాళ్ళ దగ్గర. మసీదు నిర్మాణానికి అవసరమైనటువంటి మ్యాప్ చేసుకోవడానికి ఒక మ్యాప్, ఒక గ్రాఫిక్స్ మ్యాప్ చేయడానికి, ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అంటే మస్జిద్ కట్టాలని మస్జిద్ మీద ఈ అల్లా మీద ఉన్నటువంటి ప్రేమ కాదు ఈ దుర్మార్గులకు. అంటే ఈ వివాదం దశాబ్దాల పాటు కొనసాగిస్తుండాలా. వీళ్ళు ఇచ్చినటువంటి విరాళం ఈ యొక్క వివాదం కొనసాగించడానికి వీళ్ళు ఇచ్చినటువంటి విరాళం. ఇప్పుడు ఈ తర్వాత ఎవడు ఇవ్వట్లేదు కదా. అంటే అల్లా మీద నమ్మకం ఎగిరిపోయిందా వీళ్ళకు? వీడు దుర్మార్గుడు, వీడు దేశద్రోహి, కళాఖండిగా దేశద్రోహి. ఆ పార్టీ దేశద్రోహుల పార్టీ, ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి పార్టీ. ఇప్పుడు చూడండి, ఓల్డ్ సిటీలో ప్రతి మస్జిద్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నా మా వాళ్ళే అని చెప్పేసి ఆ యొక్క భావనని పెంపొంది చేస్తారు ఈ ముళ్ళగాళ్ళంతా మస్జిద్లలో. మస్జిద్లో ముళ్ళలు అందరూ ఏం చేస్తారు? ప్రపంచంలో ఏ కోణంలో ఉన్నా, శత్రుదేశంలో ఉన్న ముస్లింలు అంటే మన వాళ్ళే. వాళ్ళు ఏ విధంగా అక్రమంగా చొరబాటు చేసి అక్రమంగా దేశంలో చొచ్చుకొని వచ్చి ఇక్కడ వీళ్ళ స్థావరానికి వచ్చేస్తే వాళ్ళకి షెల్టర్ ఇస్తారు, స్థావరం ఏర్పాటు చేస్తారు, వీని బిడ్డను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాడు కుక్కలు కన్నట్టు డజన్ల పిల్లలు కంటుంటాడు. వీళ్ళ యొక్క మనోబుద్ధి ఆ విధంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నా మన వాళ్ళే అని. అంటే వీళ్ళకి దేశం మీద ఉన్నటువంటి ప్రేమ కాదు. ఆ రోజు దేశానికి ముస్లింలకు వేరే కంట్రీ కావాలని చెప్పేసి అన్నాడు. మరి పోయేది ఉండే ఎందుకున్నాడు? అవును. ఇలాంటి దుర్మార్గాలకు అన్నిటికీ మూల కారణం ఈ మజ్లిస్ లీగ్ పార్టీ, ఈ యొక్క ఎంఐఎం పార్టీ. ఈ 2 పార్టీలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ రాహుల్ గాంధీకి అక్కడ నౌకలు చెల్లిపోయినాయి. అక్కడ ఓటు వేసినోడు గతిలేడు కాబట్టి పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థల యొక్క మద్దతుతోటి కింద ముస్లిం లీగ్ పార్టీ తోటి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మనోబుద్ధితో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లతోటి రాహుల్ గాంధీ గెలవడం జరుగుతుంది. ఈరోజు మోదీ గారి పైన చంద్రబాబు నాయుడు గారి రకరకాల ఆరోపణలు చేస్తుంటాడు. అంటే ఎన్డీఏ కూటమి వస్తే ఏపీలో ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తారని
అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ముస్లింలకు ఆల్రెడీ మైనారిటీ రిజర్వేషన్స్ ఉన్నాయి, మళ్ళీ బీసీ కింద ఎందుకు రిజర్వేషన్స్? కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గం ఇది. నువ్వు దేశంలో ప్రతి ఒక్కరు సమానం అన్నప్పుడు అందరికి సమాన హక్కులు కలగాల. నీ మస్జిద్కి నా గుడిలో వచ్చేటువంటి విరాళాలను తీసుకెళ్ళి నీ మస్జిద్కి ఇస్తుంటే మళ్ళీ నా గుడి ఏం తప్పు చేసింది? నా గుడికి విరాళాలు ఇవ్వడం ఒక హిందూగా నా తప్ప, నా దోషమా? అంటే మా అమాయకత్వమా? మేమేమనమని చెప్పేసే కదా. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? ఒక రూపాయి లాభం వాళ్ళతో లేదు. కోట్లాది రూపాయలు హిందువుల టెంపుల్తో వస్తున్నాయి, కానీ హిందువుల టెంపుల్ని హిందువుల మందిరాలు పరిరక్షింపబడతలేదు. మస్జిదులు పెరిగిపోతున్నాయి. ఆలయాల్లో వచ్చే విరాళాలు కానివ్వండి ఏవైనా సరే అటు మళ్ళుతున్నాయని. ఎందుకు మళ్ళుతుంటాయి? ఎందుకు అవసరమైంది? అంతెందుకు, ఒక హజ్ యాత్ర చేయాలంటే వాడు అప్పు చేయకూడదు, అడక తినొద్దు, వాడు దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, కష్టార్జితంతో జమ కట్టుకున్నటువంటి సొమ్ముతోటే వాడు హజ్కి వెళ్ళాలా. ఇదేం జరుగుతుంది? ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్లకు ఉచితంగా హజ్ యాత్ర చేపిస్తుంది. అంటే ప్రభుత్వం పెట్టినటువంటి భిక్షనే కదా, అంటే అడుగు తినే పోయినట్టు కదా. ఈ ముళ్ళగాళ్ళకి తెలియలేదా ఇప్పుడు? మరి లేస్తే కూర్చుంటే ప్రతిదానికి ఫత్వా ఇచ్చి వాళ్ళ షరియత్కి ఖిలాఫ్ అయ్యే, మా ఇస్లాం మతానికి వ్యతిరేకం అని అన్ని మాటలు మాట్లాడడానికి వస్తుంది కదా. ఒక ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద మీరు హజ్ యాత్ర చేస్తుంటే అది హజ్ యాత్రనే కాదు అది. అలాంటప్పుడు ఈ ముళ్ళగాళ్ళని ఎందుకు వ్యతిరేకించలేదు? వీళ్ళు అవకాశము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వ్యవహరిస్తారు అన్నమాట. ఇప్పుడు ట్రిపుల్ టలాక్ కానీ కుటుంబ నియంత్రణ మా ఇస్లాంలో లేదని మాట్లాడతారు. సరే, మీ ఇస్లాంలో కుటుంబ నియంత్రణ లేదు కదా. మరి కుటుంబ నియంత్రణ లేనప్పుడు ప్రధాని మోడీ గారే ముస్లింలు ఎక్కువగా కండమ్స్ వాడతారని ఎందుకు అనాల్సి వచ్చిందంట? ప్రధాని అనలే, అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు కథ. ఆ విషయం అన్నది అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు. ఇప్పుడు ముస్లింల ముల్లాలు ఏం చేస్తారంటే, మా కుటుంబ నియంత్రణ చేసుకోవడం మాకు ఖురాన్లో లేదు. అరే సన్నాసులారా, మీ ఖురాన్ ఎప్పుడైతే ఖురాన్ ఎప్పుడైతే అనుకున్నారో, ఎప్పుడైతే మీ కులం పుట్టిందో, మీ యొక్క సామాజిక వర్గం పుట్టిందో, అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉన్నాయిరా? లేవు. మరి ఎక్కడ కూడా రాసిండు? ప్రజల చెవులో ఈ అమాయక ముస్లింలు మాక్యో నిరక్షరాస్యత ఉంది. చదువుకొని ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళ చెవులో పుల్లలు పెడుతుంటారు. చదువుకున్న సన్నాసులు కూడా అదే విధంగా అయిపోయారు. డజన్లు పిల్లలు అంటున్నారు. వీళ్ళ ఏకైక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇరాక్ కూడా అలాగే అయింది. అది పార్సీ దేశం. అది ఫస్ట్ ఏం చేస్తారు, ఒక లేబర్గానో లేకుంటే కార్మికుల్లాగానో ఒక వ్యాపారం ఏదో సాకుతోటి ఆ దేశంలో రావడం జరుగుతుంది. స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. ఇక డజన్ పిల్లలు కంటూ ఉంటారు. వాళ్ళు 30% వాళ్ళ జనాభా వచ్చేంత వరకు అడుగుమడిగే ఉంటారు. 30-40 అయిన తర్వాత ఇక వాళ్ళు కాళ్ళు చేతులు కదిలేయడం స్టార్ట్ చేస్తారు. ఇక మళ్ళీ కడుపు నుంచి కాళ్ళు తీస్తారు. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇక మా హక్కు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలని. ఈ దొంగ, ఈ గోల్డ్ టోపీ జోకర్ అసదుద్దీన్ ఓవైసీ వాడు కూడా ఏం చేస్తాడు, వాడు మాట్లాడినప్పుడల్లా హిందూ, ముస్లిం, సిక్, దళిత్ అంటాడు. ఆ గాడిదికి, ఆ సన్నాసికి తెలవాలా, అరే దళితులు కూడా హిందువులేరా అని తెలియదా? అంటే దళితులు ఒక 20 కోట్ల ప్రజలు ఉన్నారు, 20 కోట్ల జనాభా దళితులు ఉన్నారు, 25 కోట్ల జనాభా ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 25 కోట్లు 20 కోట్లు రెండు కలిస్తే 40 కోట్ల జనాభా అవుతుంది. కాబట్టి మనం ఒక వర్గంగా ఏర్పడదామని చెప్పేసి జై హింద్ అన్నికే నాలుక పడిపోతుంది, భారత్ మాతకి జై అన్నికే నాలుక పడిపోతుంది. అలాంటి వాడు జై భీమ్ అంటాడు, జై భీమ్ అంటాడు. వీడు ఒక ఉగ్రవాది. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించినటువంటి ఒక విషసర్పం. ఇప్పుడేమైంది, మొన్నటి వరకు ప్రభుత్వంలో లేదు. ఇదే రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ కట్టిళ్ళు లల్లు రకరకాల మాటలు మాట్లాడారు. ప్రభుత్వంలోకి రాగానే పొద్దున్న లేగానే రేవంత్ రెడ్డి బొట్టు నాకుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకన ఎక్కిర్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావు క్లియర్గా చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, అల్లా దయతోటి ముస్లింల దయతోటి కాంగ్రెస్ పార్టీ ఉందని. వాళ్ళనే గడకనాకండి రా. ఇప్పుడు వేరే వాళ్ళ ఓట్లు అడగకండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆ ముస్లింల ఓట్లే, ముస్లింలే గడకనాకని చెప్పండి. దేశంలో మొత్తం ఉగ్రవాదులను తెచ్చి స్థావరం ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క కళ్ళు చల్లబడతాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం, ఆ యొక్క సిద్ధాంతం కూడా అదే. మరి ఇవన్నీ చూస్తూ ఈ గోల్డ్ టోపీ జోకరు
జగన్మోహన్ రెడ్డి లౌకికవాది. ఏ విధంగా లౌకికవాది జగన్మోహన్ రెడ్డి? ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది. ఏం చేశాడు? ఒక దళితుడిని చంపేసి ఇంటికి పార్సల్ చేసిన డెడ్ బాడీని. ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసుని దుర్వినియోగం చేసుకుంటూ ఎవరికి పడితే వాడిపైన కేసులు పెట్టుకుంటూ భయపడించాడు. వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. దళితులని అట్టడుగు వర్గాలను సర్వనాశనం చేసిండు. నాసిరక మద్యం దాపిండి ప్రజల ప్రాణాలు తీస్తుండు. వాడ లౌకికవాద్యా? వానికి వకాలు ఇచ్చినాడు వీడా? వీడు ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క మతతత్వ పార్టీలు, ఈ యొక్క ఎంఐఎం లాంటి పార్టీలు, ఎంఐఎం గతంలో 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో మత కళ సృష్టించి అమాయకులను హతమార్చే కార్యక్రమం చేసేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీని కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఓల్డ్ సిటీలో కుక్కను కొట్టినట్టు, పిచ్చి కుక్కను ఏ విధంగా కొడతామో ఆ విధంగా పోలీసుల లాఠీలతోటి రోడ్డు పైన పండబెట్టి కొట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి స్ట్రెచ్చర్ పైన వేసుకొని అసెంబ్లీకి తీసుకొచ్చింది. అవసరం లేకుండా మత విద్వేషాలు సృష్టించి అల్లకొల్లలను సృష్టించడానికి ప్రయత్నించాడు. ఆయన ఏపీతో ఏం సంబంధం ఉందని ఇప్పుడు ఆయన మద్దతు ఇవ్వడానికి కారణం? అదే కదా చెప్తున్నా కదా. ఏ విధంగా అయితే ముస్లింల యొక్క మైండ్ సెట్ చేంజ్ చేయాలా అంటే దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరికీ వీడే రోల్ మోడల్ అనుకుంటాడు. వీడు టోపీ పెట్టుకొని గడ్డం పెట్టుకుంటే ఈయన చూసి ఈయనకంటే పెద్ద ముస్లిం లేదనుకుంటాడు. ఈయనకంటే దొంగ ఇంకెవడు లేడు. ముస్లింలకు వీడితోడే ప్రమాదం. ముస్లింల యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంది ఓల్డ్ సిటీలో? ఇక్కడ హైదరాబాద్లో కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో 7 సీట్ల కంటే 8వ సీటు కాంటెస్ట్ చేస్తే ముఖము దమ్ము ధైర్యం లేదు. అక్కడ వెళ్ళి ముస్లింల ఓట్లు చీల్చడానికి, ముస్లింల యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి 100 సీట్ల పైన ఎలక్షన్ కాంటెస్ట్ చేస్తాడు. ఏ విధంగా? వీడు ఒక దొంగ. అలాంటి వాడు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు అంటే వీడికి భయం. నాడు ఈ రోడ్డు మీద పట్టుకొని కుక్కలాగా ఉతికిచ్చిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ నా కుయక్తులు కష్టమవుతుంది, నా యొక్క పన్నాగాలు, నా యొక్క సీక్రెట్ అజెండా నేను స్ప్రెడ్ చేయడానికి కష్టమవుతుంది, ఖచ్చితంగా మళ్ళీ తంతారని చెప్పి తెలుసు. ఇప్పుడు ఏమైతుంది, అప్పుడప్పుడు కర్నూలు, కడప అలాంటి ఒక ముస్లిం సముదాయం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ మసీదులలో ఆ ముల్లాలను పట్టుకొని మనోడు ఏం చేస్తుండో మత విద్వేషాలు సృష్టించడానికి వాళ్ళ యొక్క మైండ్లో విషబీజాలు నాటుతున్నారన్నమాట. దేశానికి వ్యతిరేకంగా విషబీజాలు నాటడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే అది జరగదు కదా. బట్టలు కూడా తీసి కొట్టడం జరుగుతుంది. ఆ భయానికి చంద్రబాబు నాయుడు రావద్దని చెప్పేసి వీడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. థ్యాంక్ యూ.